Daily. Taste the Daily. రేపు తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రెండో విడతలో 4332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 5 చోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు. ఇక 415 గ్రామాల్లో సర్పంచ్లు ఏకగ్రీవమయ్యారు. దీంతో మిగిలిన 3906 సర్పంచ్ స్థానాలకు ఎన్నిక జరుగుతుంది. ఇక ఇందుకు గాను 13,128 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక 38,322 వార్డులకు గాను 107 వార్డుల్లో ఎవరూ నామినేషన్లు వేయలేదు. ఇక 8,304 వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యారు. మిగిలిన 29,903 వార్డులకు 78,158 మంది పోటీలో ఉన్నారు. కాగా ఈ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇవాళ పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రి పంపిణీ జరుగుతుంది. అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, రేపు తెలంగాణలో రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. దానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు? డీటెయిల్స్ ఏంటి? రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కి సంబంధించి అటు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పాలి. ఇవాళ పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ పేపర్, ఎన్నికల సామాగ్రిని పంపించనున్నారు. ఈ విడతలో 4,332 పంచాయతీలకు గాను దాంతో పాటుగా 29,903 వార్డులకు గాను ఎన్నికలు జరగనున్నాయి. 415 గ్రామాలలో సర్పంచులు, 8,304 వార్డు సభ్యులు ఏకగ్రీవం అయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. తొలి దశ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 57.32% సీట్లు, బీఆర్ఎస్ కు 27.6% సీట్లు, బీజేపీకి 4.5% సీట్లు వచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినటువంటి పరిస్థితిలో విజేతలు ఎవరో తేలిపోయింది. ఉప సర్పంచుల ఎన్నిక కూడా పూర్తయినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. ఇక రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. 4,332 పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారంతో రెండో విడత ఎన్నికల ప్రచారానికి బ్రేక్ పడిందని చెప్పాలి. ఇన్ని రోజులు ఊరూరా మారుమోగినటువంటి మైకులు బంద్ కానున్నాయి. ఇప్పటిదాకా విస్తృత ప్రచారం చేసినటువంటి అభ్యర్థులు ఏదైతే లోపల పనులు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఓటర్లను ప్రభావితం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. పోలింగ్ కు ఇంకా కొన్ని గంటల సమయం ఉండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాల పర్వానికి తెరతీశారనేది కూడా మనం చెప్పాలి. వార్డులు, కాలనీలు వారీగా డబ్బులు, మద్యం పంపిణీ ముమ్మరం చేసేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. రాత్రి వేళ మందు, విందు రాజకీయాలు దూరందుకున్నాయని కూడా మనం చెప్పొచ్చు. ప్రత్యర్థులు ఎంత ఇస్తే అంతకు మించి తాము ఇస్తామంటూ పోటాపోటీగా డబ్బులు పంపిణీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. కాగా రెండో విడత ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని అందజేయనున్నారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, ఇతర ఎన్నికల సామాగ్రితో సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు సాయంత్రం వరకు తరలి వెళ్లనున్నారు. ఇప్పటికే రెండో విడతలో దాదాపుగా 4,332 గ్రామ పంచాయతీలకు ఏదైతే ఎన్నికలు జరగాల్సి ఉండగా 5 చోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు. 415 గ్రామాలలో ఏదైతే సర్పంచులు ఏకగ్రీవం అయ్యారని కూడా చెప్పాలి. దీంతో మిగిలినటువంటి 3,906 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయని కూడా చెప్పాలి. ఇందుకు గాను 13,128 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇంకా 38,322 వార్డులకు గాను 107 వార్డుల్లో ఎవరు నామినేషన్లు వేయలేదు. దాదాపుగా 8,304 వార్డు సభ్యులు ఏకగ్రీవం అయ్యారనేది కూడా మనం చెప్పాలి. మిగిలిన 29,903 వార్డులకు గాను 78,158 మంది పోటీలో ఉన్నారని కూడా చెప్పాలి. దీంతో పాటుగా గ్రామాల నుంచి వలస వెళ్ళినటువంటి వారు ఎవరైతే ఉంటారో, పట్టణాలకు వలస వెళ్ళినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని కూడా ఫోన్లు చేసి పిలిపిస్తా ఉన్నారు. హైదరాబాద్ తో పాటుగా ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి తమ గ్రామస్తులకు ఫోన్లు చేసి వచ్చి ఓటేసి పోవాలనేది కూడా సర్పంచ్ అభ్యర్థులు బతిమలాడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. తొలి విడత పోలింగ్ శాతంపై వలస ఓటర్ల ప్రభావం పడినటువంటి నేపథ్యంలో దీంతో రెండో విడత బరిలో నిలిచిన అభ్యర్థులు వలస ఓటర్లను గ్రామానికి రప్పించి ఓట్లు వేయించుకునేలా ప్లాన్ చేస్తున్నారనేది కూడా చెప్పాలి. బస్ ఛార్జీలతో పాటు ఓటుకి ఇంత చొప్పున ఆన్లైన్ లో పంపిస్తున్నారనేది కూడా కొన్ని చోట్ల ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. వలస ఓటర్లను తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా వాహనాలు సైతం పంపించారనేది కూడా మనం ప్రధానంగా చెప్పొచ్చు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 2,425 స్థానాల్లో విజయం సాధించారు. మొత్తం 4,230 స్థానాలకు గాను ఆ పార్టీ 57.32% గ్రామ పంచాయతీలను దక్కించుకుందనేది కూడా చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు 1,168 మంది స్థానాలు గెలిచారు. దాంతో పాటుగా బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థులు 189 స్థానాల్లో విజయం సాధించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. సిపిఎం 24 సీట్లు, సిపిఐ
23 స్థానాలు గెలుచుకుందని చెప్పాలి. స్వతంత్ర అభ్యర్థులు 401 స్థానాల్లో గెలుపొందారని చెప్పారు. ఎన్నికల్లో జరిగినటువంటి 4230 గ్రామాల్లో ఓట్ల లెక్కింపు తుది ఫలితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఏకగ్రీవాలతో కలిపి తమ పార్టీ మద్దతుదారులు 60.69% స్థానాలను సాధించారని కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం మొత్తం 2567 పంచాయతీలను కైవసం చేసుకున్నట్లు ఆ పార్టీ తెలిపింది. సిద్దిపేట మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ అవార్డు నిలిచిందని చెప్పాలి. అత్యధికంగా ఆ పార్టీ నల్గొండ జిల్లాలో 211 సర్పంచ్ స్థానాలను గెలిచిందనేది కూడా చెప్పాలి. వికారాబాద్ సంబంధించి కావచ్చు 179, ఖమ్మం 137, నిజామాబాద్ 134, మెదక్ లో 111 జిల్లాల్లో ఆయా జిల్లాలకు సంబంధించిన సర్పంచ్ స్థానాలను గెలుపొందేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. విపక్ష పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ కంటే నిజామాబాద్ జిల్లాలో 119 సీట్లు అధికంగా వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. నల్గొండలో 112, వికారాబాద్ లో 108, ఖమ్మంలో 99, జోగులాంబ గద్వాల్ జిల్లాలో 78 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. అటు బీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట జిల్లాలో ఆ పార్టీలో 71 స్థానాలను గెలిచిందని చెప్పాలి. కాంగ్రెస్ 66 కంటే 5 స్థానాలను అధికంగా బీఆర్ఎస్ పార్టీ సాధించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అటు మహబూబ్ నగర్, జగిత్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, వనపర్తి, హనుమకొండ, రంగారెడ్డి, సంగారెడ్డి లోను కూడా అటు గట్టి పోటీ ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా ఈ ఎన్నికల్లో స్వతంత్రులకు సంబంధించి ఎవరైతే ఉంటారో స్వతంత్ర అభ్యర్థులు వారు కూడా అత్యధికంగా సీట్లు గెలిచినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 31 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలిచారని కూడా చెప్పాలి. నిజామాబాద్ లో 19 మంది, కరీంనగర్ లో 16 మంది, కొమరంభీం, సిద్దిపేటలో 15 చొప్పున, కామారెడ్డి, నల్గొండ, నిర్మల్లో 14 చొప్పున, భద్రాద్రిలో 13, సంగారెడ్డి, వికారాబాద్ లో జిల్లాలో 10 చొప్పున విజయం సాధించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద రెండో విడతకు సంబంధించినటువంటి ఎన్నికల పైన కూడా అటు ఆయా పార్టీలు చాలా ఆసక్తిగా చూస్తా ఉన్నాయి. ఇరు పార్టీల సభ్యులకు సంబంధించినటువంటి అభ్యర్థులు బలపరిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు ఎలా విజయం సాధించబోతున్నారు అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం కృష్ణ. అయితే రేపు ఇవాళ పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రి అయితే తరలిస్తున్నారు. మరి పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు? పోలింగ్ కేంద్రాల వద్ద ఏదైతే ఇవాళ సాయంత్రం ఎవరైతే పోలింగ్ సిబ్బంది ఉంటారో వారికి అప్పచెప్పినటువంటి బ్యాలెట్ పేపర్లు కావచ్చు, బ్యాలెట్ బాక్సులను తీసుకుని వెళ్లనున్నారు. రేపు ఉదయం 7 గంటలకు అటు పోలింగ్ ప్రారంభం కాబోతా ఉంది. ఈ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా స్థానిక పోలీసులతో పాటుగా ప్రత్యేక బలగాలను కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆయా ప్రాంతాలకు సంబంధించి కూడా వెబ్ కాస్టింగ్ కూడా నిర్వహించున్నారు. దాదాపుగా 200 నుంచి 300 వరకు సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయనేది కూడా ఎన్నికల అధికారులు చెప్తా ఉన్నారు. మరోపక్క ఏదైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ ప్రాంగణంలో ప్రత్యేకంగా అక్కడి నుంచి కూడా పరిశీలన చేస్తా ఉన్నారు. వెబ్ కాస్టింగ్ ద్వారా ఉన్నతాధికారులు ఎక్కడికక్కడ ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే కనుక వెంటనే చర్యలు తీసుకునే విధంగా పోలీసు ఉన్నతాధికారులకు కూడా ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ దిశగా ఏర్పాట్లను కూడా చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. 7 గంటల నుంచి 1 గంట వరకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఏదైతే ఎన్నికలు ముగిసినటువంటి ఆయా ప్రాంతాల్లో వితిన్ 1 అవర్ లో కౌంటింగ్ ప్రక్రియ అనేది కూడా ప్రారంభం అవుతుంది అనేది కూడా మనం చెప్పాలి. దీనికి సంబంధించి కూడా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను చేసిందని కూడా చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే గ్రామాలలో ఎన్నికల సంఘం అధికారులు ప్రత్యేకంగా అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేకంగా ఓటింగ్ శాతాన్ని పెంచే విధంగా కూడా చర్యలు తీసుకున్నారని కూడా మనం చెప్పాలి. రైట్ వంశీకృష్ణ, థ్యాంక్ యూ.